నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. పురుషోత్తం గారు, ఇంతకు ముందు కూడా మనం ఈ శ్రీబాగ్ ఒప్పందం గురించి మనం ఇదే రియాలిటీ చెక్ లో మాట్లాడుకున్నాం. రైట్, దానికి సంబంధించి ఈ రోజు ఒక ఆర్టికల్ వచ్చింది. మీరేమో శ్రీబాగ్ ఒప్పందం అన్నది గొప్పది, ఒక పాజిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు. బట్ మరలా లేని అంశాన్ని, కాని అంశాన్ని తెర మీదకి తీసుకురావడం వల్ల ప్రాంతీయంగా ఇష్యూస్ లేవనైతే అవకాశం ఉంది అంటారు మరొకరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎట్లా దీన్ని డిస్క్రైబ్ చేస్తారు? శ్రీబాగ్ ఒప్పందం ఏర్పడిన సందర్భంగా 87 ఏళ్ళు అయింది. అది ఆ ఒప్పందానికి సంబంధించి అది రాయలసీమకు చాలా అవసరమని, రాయలసీమ అభివృద్ధి శ్రీబాగ్ ఒప్పందంలోని అంశాల అమలు ప్రాతిపదికనే ఉంటుందని మేము చాలా రోజుల నుంచి మాట్లాడుతాం. నేనే కాదు, పప్పూరు రామాచార్య గారు లాంటి స్వతంత్ర రాకముందు నుంచి అది మాట్లాడుతున్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గురజాల మాల్యాద్రి గారు ఒక పత్రికలో ఆర్టికల్ రాశారు. శ్రీబాగ్ను గుర్తు చేయడం అంటే ఆయన దృష్టిలో మళ్ళీ ప్రాంతాల మధ్య ఏదో గొడవలు తెచ్చడం కోసం ట్రై చేస్తున్నారు అనే ప్రయత్నం చేశారు. వ్యక్తిగతంగా మాల్యాద్రి గారు నాకు ఒక రకమైన గురువు స్వభావం కలిగిన వ్యక్తి. ఎందుకంటే మా చిత్తూరు జిల్లా సిపిఎం జిల్లా సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన దగ్గర నేను పనిచేశాను విద్యార్థి నాయకుడిగా. మంచి వ్యక్తే, దాన్ని ఏం కాదనలేను. చిత్తూరు జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో నాలెడ్జ్ సెంటర్ ఇన్ఛార్జ్ కూడా. అయితే వారు రాసిన ఆర్టికల్లో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, శ్రీబాగ్ ఒప్పందాన్ని గుర్తు చేసుకోవడం అంటే ప్రాంతాల మధ్య వైషమ్యాలు వచ్చేట్టుగా ఆయన భావిస్తున్నాడు. రెండోది, కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీ బాగా చేసింది రాయలసీమకని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కొంత బడుగు బలహీన వర్గాలకి అగ్రకులాలకు మధ్య, ముఖ్యంగా రెడ్డి కమ్యూనిటీని ఏదో తేడా చూపించేట్టుగా మాట్లాడు. ఈ 3 ముక్కల్లో నేను చెప్పదలుచుకున్నా. మొట్టమొదటి అంశం ఏంటంటే, శ్రీబాగ్ ఒప్పందం ప్రాంతాల మధ్య ఐక్యతను తీసుకొచ్చేది తప్ప అనైక్యతను తీసుకొచ్చేది కాదు. ఆయన చరిత్రను వక్రీకరిస్తున్నాడు అనేది నేను చెప్పదలుచుకుంది. శ్రీబాగ్ని విస్మరించడం అంటే రాయలసీమ అభివృద్ధిని వ్యతిరేకించడమే అవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, శ్రీబాగ్ ఒప్పందం పుట్టిన నాటికి మాల్యాద్రి గారు లేరు, నేను లేను, తెలుగుదేశం పార్టీ కూడా లేదు. 87 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు లేదు. ఆ రోజు మంచి చెడ్డలకు మనం ఎవరు బాధ్యులం కావు. కానీ ఏం జరిగింది? 1953 ముందు తమిళనాడులో కోస్తా రాయలసీమ కలిపి ఇప్పుడున్న ఆంధ్ర రాష్ట్రం అందులో భాగంగా ఉన్నింది. అక్కడి నుంచి తెలుగు ప్రాంతంగా వచ్చేద్దాం అనుకున్నాం. కానీ రాయలసీమ అనే ప్రాంతం వాళ్ళు కోస్తా పెద్దలతో కలిసి రావడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటంటే, అప్పటికే కోస్తా ప్రాంతం బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉండడం వల్ల విద్యారంగం బాగా అభివృద్ధి చెందింది. కాటన్ బ్యారేజ్ వచ్చింది రాజమండ్రి పైన, ప్రకాశం బ్యారేజ్ వచ్చింది. కాబట్టి వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందున్నారు. పెద్ద ప్రాంతం, చదువుకున్నోళ్ళు. మనలాంటి ఎనుబండి ప్రాంతం కలిస్తే మనకేమైనా నష్టమేమో, వాళ్ళతో కలిసి ఉండలేమేమో, పైపించి చెన్నై మన పక్కనే ఉందా, దాన్ని ఎందుకు వదిలేయడం, ఇది ఆ రోజు సీమ పెద్దల్లో ఉన్నటువంటి భయం. ఈ భయాన్ని పోగొట్టడం కోసం దేశోత్తర నాగేశ్వరరావు గారి పంతులు ఇంటిలో, శ్రీబాగ్ అని ఇంట్లో కూర్చొని, కడపకోటి రెడ్డి గారు అందరూ కూర్చొని ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఏంటి మీ బాధ అని చెప్తే, ఇవి మా బాధలు అని చెప్పినారు. ఇవి మీ బాధలు అయినప్పుడు వీటన్నిటికీ ఒక అష్యూరెన్స్ కోస్తా పెద్ద మనుషులు పెద్దరేకులు తీసుకొని, ఏం భయపడద్దండి, తమిళనాడు నుంచి వచ్చిన వెంటనే రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి ఈ ఒప్పందం చేసుకుందాము అని చెప్పి రాష్ట్రం ఏర్పడితే రాజధాని ఒక ప్రాంతంలో, హైకోర్టు ఒక ప్రాంతంలో ఉండాలి. దాని ప్రాతిపదికనే, అంటే కోస్తాలో హైకోర్టు ఉంటే రాయలసీమలో రాజధాని, కోస్తాలో రాజధాని ఉంటే రాయలసీమలో హైకోర్టు, ఇట్లా ఉండాము. ఎంపిక చేసుకునే ఛాయిస్ రాయలసీమకి ఇద్దాం, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ అత్యంత కీలకమైంది, కృష్ణా తుంగభద్ర నదీ జలాలపైన రాష్ట్రం ఏర్పడిన మొదటి 10 సంవత్సరాలు రాయలసీమ ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించాలి. ఇది ఈ 2 పాయింట్లు కీలకమైంది. మిగతాది 2-3 ఉన్నాయి. ఇప్పుడు మాల్యాద్రి గారు దాన్ని చదివి మాట్లాడుతున్నాడా, చదవకుండా మాట్లాడుతున్నాడా? ఆయన వ్యాసంలో ఏం చెప్పాడంటే, రాయలసీమ బాగుపడాలంటే నీటి ప్రాజెక్టులు కావాలి అంటాడు. 87 ఏళ్ల క్రితమే శ్రీబాగ్ అదే చెప్పింది. మాల్యాద్రి గారు చదువుకోవాలి మళ్ళీ మీరు ఆ ఒప్పందాన్ని. 87 సంవత్సరాల క్రితం కృష్ణా తుంగభద్ర నది జలాలు రాయలసీమకు అనుగుణంగా ప్రాజెక్టు కట్టాలి, ఇదే మెయిన్. మరి వాళ్ళు చెప్పిందే మళ్ళీ ఈ రేపు చెప్తున్నారు. పైపెచ్చు కోస్తా రాయలసీమ పెద్దలు ప్రజల మధ్య ఆ వ్యత్యాసం ఉంటే దాన్ని తగ్గించే దానికోసం శ్రీబాగ్ వచ్చింది. అంటే ప్రాంతాల మధ్య ఉన్నటువంటి గ్యాప్ ని ఫిలప్ చేసి, ఆ గ్యాప్ ని పూరించి ఇద్దరు కలిసి ఒక చారిత్రకమైనటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని సాధించుకున్నాము. తమిళనాడు నుంచి తెలుగు రాష్ట్రంగా 1953 అక్టోబర్ 1 ఏర్పడిన చారిత్రాత్మకమైన భాషా ప్రయుక్త రాష్ట్రం శ్రీబాగ్ ఒప్పందంతో వచ్చింది. ఒక భాషా ప్రయుక్త రాష్ట్రానికి చిహ్నం. 2 ప్రాంతాల మధ్య ఉన్న గ్యాప్ ని ఫిలప్ చేసి ఐక్యతను తీసుకొచ్చింది శ్రీబాగ్ ఒప్పందం. ఇంత గొప్ప ఒప్పందాన్ని పేర్లు ప్రస్తావిస్తా ఉంటే అది ఐక్యతకు దారిది, ఏదో విభేదాలు తెచ్చేదానికైనా మాట్లాడుతున్నారంటే ఆయన ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు. రెండో పాయింట్, ఆయన రాసిన వ్యాసంలో పాటు కాంగ్రెస్ ఏమీ చేయలేదు.
కాంగ్రెస్ పెద్దలు కూడా దీనికి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మీద ఏదైనా కోపం ఉంటే మాట్లాడుకోవచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీయే కదా శ్రీశైలం డ్యామ్ కట్టింది. కాంగ్రెస్ పార్టీ ఆయన చెప్పాడు కొన్ని యూనివర్సిటీలు మేము ఇక్కడ రాయలసీమలో తెచ్చామని. ఎస్వి యూనివర్సిటీ తెచ్చింది ఎవరు? అనంతపురంలో ఎస్కే యూనివర్సిటీ తెచ్చింది ఎవరు? శ్రీశైలం ప్రాజెక్టు కట్టింది ఎవరు? కట్టి రాయలసీమ ప్రాంతం ఈ ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ తెచ్చింది కదా. కాంగ్రెస్ ఏం తప్పు చేయలేదని నేను అన్నాను. కాంగ్రెస్ నిరాకరించలేం కదా. కాబట్టి మాల్యాద్రి గారు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో శ్రీబాగ్ ఒప్పందాన్ని అంతా తీసుకు వైఎస్ కుటుంబానికి ఆపాదించేస్తున్నాడు. శ్రీబాగ్ ఒప్పందానికి వైఎస్ కుటుంబానికి ఏం సంబంధం లేదు. శ్రీబాగ్ ఒప్పందం రాయలసీమ ప్రజల అభివృద్ధికి ఉపయోగపడింది. శ్రీబాగ్ ఒప్పందం కోస్తా రాయలసీమ మధ్య ఏర్పడిన గ్యాప్ ని ఫిలప్ చేసి ఐక్యతను తీసుకొచ్చింది. తొలి భాషా ప్రయుక్త రాష్ట్రానికి పునాదులు వేసింది. అంత గొప్ప ఒప్పందాన్ని మీరు ఇట్లా వక్ర భాషలు చెప్పడం సరైనది కాదు. ఇప్పటికైనా వారు చదువుకునే మాటలు చదువుకున్నా కూడా మేము ఇట్నే ఇంటర్ప్రిటేషన్ చేస్తామంటే అది మీ ఇష్టం, చేయగలిగింది ఏం లేదు. కాబట్టి శ్రీబాగ్ ఒప్పందం రాయలసీమ అభివృద్ధికి ఉపయోగపడింది. వారి వ్యాసంలో అన్నట్టుగా నీటి ప్రాజెక్టు గురించి 87 ఏళ్ల క్రితం గుర్తించింది శ్రీబాగ్ ఒప్పందం. అది ఇప్పటికీ అమలు కాలేదు. మీరు అమలు చేయండి, ఎవరు వద్దంటారు. కానీ దాన్ని వదిలేసి ఏదేదో మాట్లాడడం అనేది వారి స్థాయికి తగదు. ఇప్పటికైనా శ్రీబాగ్ ఒప్పందం పైన వక్ర భాషలు చెప్పామని దాంట్లో ఉన్న వాస్తవాన్ని, శ్రీబాగ్ ఒప్పందం అంటే రాజధాని, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే స్వర్ణ గారు ఒకటి రాజధాని గుర్తుకొస్తూ ఉంటుంది. వాళ్ళు మొత్తం రాజధాని అమరావతిలో పెట్టాలని వాళ్ళ డ్రీమ్. మళ్ళీ శ్రీబాగ్ ఒప్పందం గుర్తొస్తే రాజధాని ఒక చోట ఉండాలి, హైకోర్టు ఒక చోట, అది గుర్తొస్తుందేమో అని ఆ ఒప్పందానికే ఇంటర్ప్రిటేషన్ చేసేస్తున్నారు. మీరు ఇవ్వదలుచుకోకపోతే రాజధాని ఇవ్వద్దండి, కానీ అంతకన్నా ఇంపార్టెంట్ నీటి ప్రాజెక్టులు ఉన్నాయి కదా, దాన్ని టేకప్ చేయండి. కాబట్టి ఇట్లా మాట్లాడడం సరైనది కాదు. అది వారు గుర్తిస్తే మంచిది. సార్ మీరు చెప్పినట్టు ఆ శ్రీబాగ్ ఒప్పందం వచ్చేసరికి మీరు లేరు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకా పుట్టుండకపోవచ్చు అని చెబుతున్న సందర్భంలో సో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు కూడా మీరు చెప్పారు. మరి దీనికి రాయలసీమకు నువ్వు చేసిన అన్యాయం చాలదా జగన్ అంటూ ఒక హెడ్ లైన్ లో మనం చూసాం. ఇది ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించారు? ఎట్లా ఆ టర్న్ తీసుకున్నారు? ఎట్లా చూడాలి మనం? జగన్మోహన్ రెడ్డి గారు పాపులర్ గా 3 రాజధానులు తీసుకున్నప్పుడు శ్రీబాగ్ ని ప్రస్తావించాడు. శ్రీబాగ్ ని 5 ఏళ్లలో మారుమరుగిపోయింది. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి తన ఇంటి పేరు శ్రీబాగ్. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి శ్రీబాగ్ అనేది రాయలసీమకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆయన ఇంటి పేరుని శ్రీబాగ్ అని పెట్టుకున్నాడు. అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల కాలంలో 3 రాజధానులు శ్రీబాగ్ అని పేరు పెట్టినాడు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం నిజానికి శ్రీబాగ్ ఒప్పందంలో 3 రాజధానులు లేదు. శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్నది కేవలం రాజధాని ఒక చోట ఉండాలి, హైకోర్టు ఒక చోట ఉండాలి, చాయిస్ రాయలసీమ ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది 3 రాజధానిలో రాజధాని శ్రీబాగ్ లో లేదు. కానీ అప్పుడు తెలుగుదేశంలో ఏం చెప్పాలి? అయ్యా బాబు శ్రీబాగ్ లో అది లేదయ్యా బాబు, ఎందుకు అబద్ధాలు చెప్తాం 3 రాజధానులని, శ్రీబాగ్ లో ఉన్నది రాజధాని ఒక చోట, హైకోర్టు ఒక చోట అని అది చెప్పడానికి ఇష్టం లేదు. ఎందుకంటే 2 ఒక చోట పెట్టాలనుకున్నాం కదా మనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీబాగ్ అన్నాడు కాబట్టి, జగన్ అంటే మాకు పడదు కాబట్టి జగన్ ని శ్రీబాగ్ ఒకే గట్లో కట్టేస్తామంటే ఎట్లా? కట్టేస్తే ఏమవుతుందంటే శ్రీబాగ్ ఒక ఎమోషనల్ తో కూడుకుంటే రాయలసీమ భావోద్వేగం. కాబట్టి మీరు అనవసరంగా శ్రీబాగ్ లాంటి చారిత్రక ఒప్పందాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సొంతం చేసేస్తున్నారు. అది తప్పు అంటున్నాను. తెలుగుదేశం కూడా శ్రీబాగే. తెలుగుదేశం పార్టీలో రాయలసీమలో లేరా? మన ఎక్కువ సీట్లు మీకే కదా వచ్చినాయి. కానీ శ్రీబాగ్ ఎందుకు వైఎస్ కుటుంబానికి హోల్సేల్ గా మీరు దారాదత్వం చేయదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు శ్రీబాగ్ అన్నాడు కాబట్టి మీరు ఏరే అంటారా? జగన్మోహన్ రెడ్డి ఏమంటే దానికి ఉల్టా మాట్లాడతారా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో శ్రీబాగ్ మీద చూపిస్తే ఎట్లా? జగన్మోహన్ విమర్శించండి. 5 ఏళ్ళు మీరేం చేసినారు, మేమేం చేసినాం, మేమేం చేయబోతాం చెప్పండి, డిబేట్ నడపండి, వాళ్ళు సమాధానం చెప్తారు, రాయలసీమకు మంచి జరుగుతుంది. కాబట్టి జగన్ మీద ఉన్న కోపాన్ని తీసుకొచ్చి శ్రీబాగ్ మీద చూపిస్తే లాభమే ఉంది. కాబట్టి వాళ్ళు అర్థం చేసి శ్రీబాగ్ అనేది రాయలసీమ ప్రజల ఆస్తి, శ్రీబాగ్ అనేది కోస్తా పద్ధతులు రాయలసీమకి ఇచ్చిన భరోసా. అంటే అట్లాంటి ఒప్పందాన్ని పైపించి ఒప్పందం చేసుకున్న వాళ్ళందరూ ఎవరు? స్వతంత్ర సమర యోధులు. వాళ్ళు ఏమన్నా వాళ్ళు 10 మంది మీద ఐక్యత తీసుకొస్తారా, విభేదాలు తీసుకొస్తారు? మనం తీసుకొస్తాం ఇప్పుడున్న రాజకీయ నాయకులు. వాళ్ళకి ఎందుకు ఆపాదిస్తారు స్వతంత్ర సమర యోధులకి? కాబట్టి అది 2 ప్రాంత పెద్దలు కూర్చున్నారు. దేశోద్ధర నాగేశ్వరరావు పంతులు గారు స్వతంత్ర సమయోధులు, కోస్తా పెద్ద మనిషి. పప్పూరు రామాచార్యులు రాయలసీమ. 2 ప్రాంతాలు ఉన్న పెద్ద మనుషులు స్వతంత్ర సమయాలు కూర్చున్న ఒప్పందానికి ఇట్లాంటి వక్ర భాషలు ఆపాదిస్తే అది మీ పార్టీకి అంతా మంచిది కాదు. అండ్ పురుషోత్తం రెడ్డి గారు, మనం అంటే ఏపీలో జరుగుతున్న రాజకీయాలలో ఒక రకంగా చెప్పాలి అని అంటే 3 పార్టీలకు సంబంధించి ఒకరి మీద ఒకరు విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఇదంతా ఒక ఎత్తు అయితే సొంత చెల్లి షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు రోజు రోజుకి హాట్ టాపిక్ అవుతున్నాయి. అండ్ కొంతమంది చెబుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసినంతగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనుల గురించి షర్మిల గారు మాట్లాడడం లేదని. ఫస్ట్ మీరు ఈ టాపిక్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేస్తే నెక్స్ట్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి నా దగ్గర, అది నేను మీకు చెప్తానండి. చాలా రోజుల తర్వాత వాళ్ళ అన్నకు చేసిన మంచి పని ఏంటంటే ఈరోజు ప్రెస్ మీట్. వాళ్ళ అన్నకు చేసిన మంచి పని, షర్మిల గారు చాలా కీలకమైన ప్రశ్నలు లేవనెత్తారు.
నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టినట్లే ఉన్నా ఆ మనసులో అదే ఉన్నా ఆమె చేసిన ప్రయత్నం వల్ల చంద్రబాబు నాయుడు గారు మరింత ఇరుకులు పడతారు. సమస్య ఏమంటే దీన్ని లేవనెత్తింది మనమే కదా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా సమస్యలు లేవనెత్తినాయి. ఏదో చేయనిపోయి ఏదో తగులుతుంది. ఏదో ఆదాని అమెరికాలో కేసు వచ్చింది, దాన్ని తీసుకుని సరాసరి జగన్మోహన్ మెడకు చుట్టేసి ఆయన మీద బురద చల్లేసి ఆయన గడుక్కుంటా ఉంటాడు అని అనుకున్నారు. కానీ అన్ని సందర్భాల్లో అది రివర్స్ అవుతా ఉంటుంది. ఇప్పుడు శర్మిలా గారు తీసుకున్న ప్రెస్ మీట్ లో కీలకమైన అంశాలు కొన్ని ప్రస్తావించారు, కొన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ కూడా చేశారు. ఏకంగా ఆమె ఏమనేసింది, వాళ్ళన్నా కొంచెం మంచి పని చేసినారు. ఏమని, కొంతమంది పొలిటీషియన్స్ కి లంచాలు ఇచ్చాడు ఎవరు, ఆదాని అని అమెరికాలో కేసు అయింది, కొంతమంది పొలిటీషియన్స్, జగన్ కూడా పొలిటీషియనే కదా అని వాళ్ళ మాట. ఈ ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని రాసేస్తాం. 60 పేజీల నోట్లో బహుశా శర్మిలా గారికి ఇచ్చినట్టున్నారు ఆ నోట్ ని, అమెరికా నుంచి ప్రత్యేకంగా. ఆ 60 పేజీల నోట్లో స్పష్టంగా ఉందంట ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ అని చెప్పేస్తున్నారు అని. మరి నాకు తెలియదు ఆ దగ్గర సమాచారం, నిజంగా సమాచారం ఉంటే మీకు అందరూ చూపించేసి ఉంటుంది ఎక్కడెక్కడ పేర్లు ఉన్నాయని. దాన్ని చూపించరు, పేజీలు 60 పేజీలు 32వ పేజీ చెప్తారు కానీ ఆ చూపించరు ప్రజలకి. ఉంటే కదా అన్ని పేజీలు ఉంటాయా కేసు, ఎఫ్ఐఆర్ లో ఉంటుంది కానీ అన్ని పేజీలు కేసు పెట్టిన దాంట్లో ఎందుకు రాస్తాడు? ఇది మొదటి పాయింట్. ఈ రోజు ఎందుకు నేను శర్మిలా గారు మంచి పని చేశారు అంటే క్రూషియల్ క్వశ్చన్స్ కొన్ని లేవనెత్తారు. ఆ క్రూషియల్ క్వశ్చన్ ఏంటి, అంబానీ ఆదాని కోసమే సెకీ అనే సంస్థ పుట్టింది, అది ఆమె లేవనెత్తిన మొదటి ప్రశ్న. ఆదాని కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒప్పందంలో సంతకం పెట్టాడు. ఆ రోజు ఇంకా తక్కువ ధరకు వస్తున్నా జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు, ఇంకా 50 పైసలకు ఎక్కువ తీసు, గుజరాత్ లో 90 పైసలకు అమ్మారు కదా. ఇది వారు ప్రధానమైన లేవనెత్తిన అంశాలు. దీనికి కాంగ్రెస్ కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు సెకీ ఒప్పందం, సెకీ అనే ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు ప్రారంభమైంది? దాదాపు నరేంద్ర మోడీ గారు మొదటి దఫా ప్రధానమంత్రి ఉన్నప్పుడు ప్రారంభమైంది. మరి అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు కాంగ్రెస్ పార్టీ? అంటే కాంగ్రెస్ పార్టీ స్వభావం కూడా అదే. దాంట్లో ఉన్నది ఏంటంటే స్వర్ణ గారు 2 క్లాసులు ఉన్నాయి. టెండర్లు పిలిచింది సెకీ, సోలార్ అండ్ విండ్ పవర్ లో మేము బిట్లు అలా ఆహ్వానిస్తాం. దాంట్లో ఆదాని వేశాడు, ఇంకొకరు వేశారు. వాళ్ళు ఏం కండిషన్ పెట్టారంటే ఈ సోలార్ అండ్ విండ్ పవర్ ని ఉత్పత్తి చేయాలి, మరియు ఆ ఉత్పత్తికి అయ్యే పరికరాలు ఉంటాయి కదా వాటిని కూడా కన్స్ట్రక్ట్ చేసే కంపెనీగా ఉండాలని క్లాస్ పెట్టారు. అది ఊర్లో వీళ్ళిద్దరే ఉంటారంట. ఆ రకంగా ఇండైరెక్ట్ గా ఆదానికి ఉపయోగపడే పని నరేంద్ర మోడీ గారు చేశారు అంటారు. అది చేసినప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీ గమ్మునుంది అంటారు. అలాంటి సెకీతో చాలా కాంగ్రెస్ రాష్ట్రాలు కూడా ఒప్పందాలు చేసుకున్నాయి కదా. ఇక్కడ ఏంటి, ప్రైవేటీకరణ వైపు మొగ్గు. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణకు వ్యతిరేకమా? ఇప్పుడు మన పోర్ట్ ఉంది, ఆ పోర్ట్ ని అమ్మేస్తున్నాడు జగన్ అన్నారు, వ్యతిరేకిస్తున్నారు. మనం అమ్మవా? కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో తెలంగాణలో ప్రైవేటీకరణ చేయట్లేదా? ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోలేదా? కాంగ్రెస్ ఏమైనా ప్రైవేటీకరణకు వ్యతిరేకం? అసలు నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు దేశంలో ప్రవేశపెట్టిందే పివి నరసింహారావు, కాంగ్రెస్, మన్మోహన్ సింగ్, ప్రపంచ బ్యాంకుని అంగీకరించింది ఆయన. దాని కొనసాగింగా బీజేపీ ఇంకొంచెం ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ప్రైవేటీకరణ కాంగ్రెస్ ఏమైనా వ్యతిరేకమా? రెండో పాయింట్ ఏంటంటే ఆదానితో ఒప్పందం తెగ్గొట్టాల్సిందే అని గట్టిగా మాట్లాడింది. ఇప్పుడు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. తెగ్గొట్ట, ఇప్పుడు ఆదానితో అవగాహనకు వచ్చింది జగన్, బాగలేదని మీరు అంటున్నారు. అప్పుడు జగన్ గారిని విమర్శించే ముందు చంద్రబాబు గారికి ఒక డిమాండ్ చేయాలి శర్మిలా గారు. ఆ డిమాండ్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుని సరిదిద్దండి, సెకీతో ఒప్పందాన్ని రద్దు చేసుకొని మంచి ఒప్పందం చేసుకొని చంద్రబాబు గారు డిమాండ్ చేయండి. వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టమనండి. సెకీతో చంద్రబాబు గారు ఒప్పందం చేసుకున్నారంటే విచారణ జరపమని చెప్పండి. ఆ డిమాండ్ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేయట్లేదు? ఇప్పుడు చంద్రబాబు గారు విచారణ చేసే స్థాయిలో ఉన్నాడా? స్థితిలో లేడు. వీళ్ళంతవరకు ఎందుకురా స్వామి ఈ తలకాయ తీసుకొచ్చినాం, ఇప్పుడు ఎవరెవరు పోయి ఎవరు పార్లమెంట్ వరకు పోయింది, అది రేపు నరేంద్ర మోడీకి చుట్టుకుంటుంది, మన మిత్రపక్షాల మధ్య గొడవలు వచ్చేట్టుగానే తెలుగుదేశం బాధపడతాం. ఆ టైంలో కొంచెం రెచ్చగొట్టింది శర్మిలా గారు. ఆ రకంగా శర్మిలా గారు జగన్ గారికి మంచి సపోర్ట్ ఇచ్చినట్టుగా నేను భావిస్తాను. రైట్. అంటే ఎఫ్బిఐ దీంట్లో తలదూర్చేసరికి, అంటే దానికి సంబంధించి వచ్చేసరికి ఒక మాట అన్నారు, ప్రపంచం మొత్తం ఇప్పుడు తమరి అవినీతి గురించి మాట్లాడుకోవడం మీ గొప్ప చరిత్ర అంటూ షర్మిల గారు చాలా సూటిగా అన్నారు. ఇక్కడ చాలా మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు కూడా ఈ విషయానికి సంబంధించి మాట్లాడుకుంటున్నారట. ఏం చెప్తారు? ప్రపంచం అంతా గుర్తించే అవినీతి జగన్మోహన్ రెడ్డి చేశారనేది ఆమె ఆరోపణ. మరి అవినీతిలో షేర్ అవుతున్నారో నాకు అర్థం కాలేదు. గత 2 నెలలుగా అదే పని కదా. నాకు నా షేర్ ఇచ్చేయండి, నా కొడుకులకి ఇవ్వండి, సమంగా మళ్ళీ ఒక్క ముక్క కూడా అటు ఇటు బాగూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవినీతితో సంపాదించిన డబ్బులు మీరు భావిస్తున్నారు కదా, అవినీతి సొమ్ము మనకి ప్రశాంతంగా ఉన్నారు కదా, సమంగా రావాలి. మరి కొద్దిగా అటు ఇటు కూడా ఉండకూడదు. ఆయన కొడుకు ఆయన కూతురు ఇద్దరికి సమంగా ఉండాలి, నా బిడ్డలకి ఇద్దరు. ఇది మా నాన్నగారి ఆజ్ఞ. కాబట్టి 1 నెల రోజులుగా ఫైటింగ్ ఇచ్చారు కదా. మరి అవినీతి సొమ్ముతో మీకెందుకు, ఆ మరక మీకెందుకు? జగన్ గారిని అడగాలి. అసలు అవినీతి సొమ్ము సంపాదించిన సొమ్ముతో
నేను అసలు ఏమీ తీసుకోదలుచుకోలేదు, అది నువ్వే పెట్టుకో, ఆ పాపం నాకు వద్దని చెప్పాలి. మరి ఆ పాప సొమ్ములో మాత్రం భాగస్వామ్యం కావాలి. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడని మీరు ఎట్లా నిర్ధారిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు పైన అవినీతి కేసులు ఉన్న మాట వాస్తవం. అది ఏ కేసులు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ వేసిన కేసులు 16 ఛార్జ్, అవి కోర్టులో ఉన్నాయి. పైపెచ్చు మీకు ఆ కేసును విభేదిస్తూ రాజశేఖర రెడ్డి గారిని పేరు కూడా ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారిలో శర్మిలా గారు ఒకరు. ఈ రోజు సిబిఐ కోర్టులో జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ బై, నిలబడండి. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు, మేము 16 కేసులు పెట్టింది కరెక్టే జగన్ మీదని రాహుల్ గాంధీతో ఒక ప్రకటన చేయించండి, బాగుంటుంది కదా. ఇంకా ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు అవినీతి జరుగుంటే మీరు చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేయాలి. ఏమని డిమాండ్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు సెకీ లాంటి సంస్థతో చేసుకున్న ఒప్పందాలపైన సిబిఐ విచారణ జరిపించండి, దాన్ని వ్యతిరేకించండి అని చెప్పి చంద్రబాబు గారు డిమాండ్ చేయాలి. కాబట్టి అమెరికాలో వచ్చిన ఒక వార్త ఆధారంగా చేసుకొని ఇంకా ఆయన నేరుగా వాళ్ళైతే కనీసం ఒక ముఖ్యమంత్రి అని పేరు వచ్చిందని జగన్ ఆపేసి డైరెక్ట్ గా జగన్ పేరే ఉందని ఈమె ఆపాదిస్తా ఉంది. ఆ 36 పేజీయో ఆ 60 పేజీల్లో ప్రజలకు గడిస్తే చదువుకుంటారు కదా అంత అందమైనటువంటి వార్తలు. ఆ 60 పేజీల నోటు మాత్రం ఇవ్వరు కానీ 60 పేజీల్లో ఉందని మాత్రం చెప్తారు. పురుషోత్తం గారు, ఏపీ ప్రజలకి అర్థం కాని ఒక ప్రశ్న ఏంటి అనంటే, కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం కూటమి అంటున్నాం. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి వైసీపీ ఎలా రైవలరీగా ఉందో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే ప్రత్యర్థి పార్టీ కదా. మరి ఈ రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఏది చర్చించినా ఆపోజిట్ పార్టీస్ పైన మాట్లాడుతూ ఉంటారు. బట్ షర్మిల గారు ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు? అదే వెయిట్ కావచ్చు ఎందుకు కూటమి ప్రభుత్వం మీద పెట్టట్లేదు? ఎందుకు తన క్వశ్చన్స్ చంద్రబాబు నాయుడు గారికి సూటిగా వేయడం లేదు? సో వెనకాల ఏదైనా ఒప్పందాలు వీరికి జరుగుతున్నాయా అనేది ఒక ప్రశ్న. మీకేమనిపిస్తుంది? ఒప్పందాలు లేదా వారికి అవగాహన అనేది ఆధారాలు లేనటువంటి విమర్శలు సమాజంలో ఉన్నాయి. ఆధారాలు లేని జోలికి నేను వెళ్ళను. కానీ బహిరంగ కనబడుతున్న సత్యం ఏమిటంటే కాంగ్రెస్ లక్ష్యం ఎలా ఉండాలి ఆంధ్రప్రదేశ్ లో? ఒకవైపు అధికారంలో తెలుగుదేశం ఉంది, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నాడు, 3వ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మనం 4వ స్థానంలో ఉన్నాం. ఈ 3 స్థానాలను తిరస్కరించి మాకు అవకాశం ఇవ్వండి అని కాంగ్రెస్ రాజకీయం చేయాలి ఆంధ్రప్రదేశ్. అంటే ఈ 3 పార్టీలు తిరస్కరిస్తే కదా మీకు అవకాశం ఇస్తారు. కానీ ఈ 3 పార్టీల్ని మంచివి కావు. అప్పుడు 19 నుంచి 24 జగన్ కరెక్ట్ గా లేదు, అంతకుముందు చంద్రబాబు కరెక్ట్ గా లేదు, వీళ్ళెవరూ కరెక్ట్ గా లేదు, నేనే కరెక్టు, కాంగ్రెసే కరెక్టు అని రాజకీయం చేయదలుచుకుంటే సమంగా కాదు, రాజకీయం ముగ్గురిని టార్గెట్ చేయాలి. ఒకరినే టార్గెట్ చేస్తుంది. లేదా పైపెచ్చు కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసే విమర్శల కన్నా ఈమె ఎక్కువ చేస్తుంది. చేయడం ద్వారా ఏం చేస్తా ఉంది? ఇప్పుడు దానికి శ్రీవారి లడ్డు వ్యవహారం ఉంది. శ్రీవారి లడ్డు వ్యవహారంలో మీ స్టాండ్ ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి? తెలుగుదేశానికి ఉపయోగపడే మాటలు మాట్లాడేసినారు. అంటే కాబట్టి శర్మిల గారు కాంగ్రెస్ ని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా చేసే దాని మీద శ్రద్ధ కనపట్ల. జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేసుకునే దానికోసం కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వాడుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నేతో లేదంటే ఒక అధికార ప్రతినిధిగా ఉండి మాట్లాడితే మేబీ ఇన్ని క్వశ్చన్స్ రేజ్ అయి ఉండకపోవచ్చునేమో. బట్ కాంగ్రెస్ పార్టీకి మనం చూస్తే పిసిసి అధికారిగా ఉన్నారు, అంటే ఒక మంచి పోస్ట్ లో ఉన్నారు, పెద్ద పోస్ట్ లో ఉన్నారు. అట్లీస్ట్ ఆ పోస్ట్ కైనా న్యాయం చేయాలి కదా అనేది కొంతమంది కాంగ్రెస్ నేతలే, కాంగ్రెస్ వాదులే బాధపడుతున్న మాటట. నిజమేనా? ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? శర్మిల గారు కాంగ్రెస్ చీఫ్. ఆమె రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల్ని, ఆఫీస్ బేరర్స్ ని, స్పోక్స్ పర్సన్ ని నియమించింది రాష్ట్రంలో. అంటే ఆమె ముద్ర స్పష్టంగా ఉంది. పత్రికలను రాశాయి శర్మిల గారు ఏం పంపారో అవన్నీ ఒప్పుకున్నారండి 90%. దాంట్లో ఒక్కరన్నా మా శర్మిల గారు చెప్పింది కరెక్ట్ అని కాంగ్రెస్ వాళ్ళు. శర్మిల గారు ఇప్పుడు వాళ్ళ అన్న పైన పెట్టిన ప్రెస్ మీట్లు, శ్రీవారి లడ్లు పైన ప్రెస్ మీట్లు, తర్వాత ఇప్పుడు విద్యుత్ ఒప్పందాలపైన ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. వీటిలో శర్మిల గారి టోన్తో ఒక్కరన్నా కాంగ్రెస్ వాళ్ళు బయట మాట్లాడుతున్నారా? మాట్లాడట్లేదంటే శర్మిల గారి రాజకీయం కాంగ్రెస్ కు ఉపయోగపడదని వాళ్ళందరూ అనుకుంటున్నారు. కాబట్టి శర్మిల గారు టార్గెట్ జగన్ తప్ప కాంగ్రెస్ గెలిపించడం కాదు. ఇప్పుడు కాంగ్రెస్ కన్నా జగన్ టార్గెట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ రాజకీయాలు ఆమె చేస్తా ఉంది. ఆమె రాజకీయాలు కరెక్టా తప్ప ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. ఆమె చెప్పే విషయాల్లో మంచి అట్లా మనం మాట్లాడవచ్చు. కానీ ఆమె ఎక్కడ ఒంటరి అవుతా ఉందంటే ఆమె చెప్పిన విషయాలు కాంగ్రెస్ ప్రధానమైన అధ్యక్షురాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదంటే ఆ రాజకీయం మనకు ఉపయోగపడుతుంది కాంగ్రెస్ పార్టీ అనుకో. పైపించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా మంది కాంగ్రెస్ నాయకులు కలిసి పనిచేద్దామా అంటున్నారు. ఎందుకు?
మహారాష్ట్రలో ఈవీఎంల పైన మొదటి నుంచి జగన్ వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఈ సందర్భంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా వచ్చే వాళ్ళందరితో కలుపుకుందామని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటా ఉంటే బహుశా కాంగ్రెస్ కు సంబంధం లేని ఏకైక వ్యక్తి జగన్ ఒకడే దేనికి ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడేది. ఆయన కలుపుకుందామా, ఆయన నెత్తిని రాలేద్దాం. ఇప్పుడు సరిపడా గారు ఆయన నెత్తిని రాలేస్తాం, ఏమి లాభం, ఏమి సాధిస్తుంది? కాబట్టి ఆమె పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా వాళ్ళ అన్న టార్గెట్ గా వెళ్తా ఉంది. కాంగ్రెస్ ని గెలిపించే టార్గెట్ లో ఆమె మిస్ అయింది కాబట్టి ఆమె రాజకీయంగా మిస్ఫైర్ అవుతోంది. దాని ఫలితం కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒంటరిగా మారింది. ఇదే రాజకీయాలు కొనసాగిస్తే ఏ రోజుకైనా కాంగ్రెస్ పార్టీలో ఆమె ఈ స్థాయిలో కొనసాగడం అనేది ఆమెకే నష్టం వచ్చే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పత్రికలలో తనకు సంబంధించి తన పైన అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు, ఆ కథనాలు రాస్తున్నారు కాబట్టి దానికి పోరాటంగా పరువు నష్ట దావా వేసేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ ఒక వార్త. నిజమేనా? అటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బహిరంగానే చెప్పాడుగా, 48 గంటల సమయం ఇస్తున్నాను, విత్డ్రా చేసుకొని క్షమాపణలు చెప్పకపోతే నేను 100 కోట్లు డిఫెన్స్ షూట్ వేస్తాను. 48 గంటల టైం కూడా చెప్పాడు. బహుశా ఈ విషయంలో ఆయన వెనక్కి తగ్గతాడని నేను అనుకోను. తగ్గితే ఆయనకే నష్టం, ఆయన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్ల పరువు నష్ట దావా ఈనాడు వేయాలని నా కోరిక కాదు, వారు బహిరంగంగా ప్రకటించారు కాబట్టి 48 గంటలు నాకు తెలిసి ఆ పత్రికలు ఏమో క్షమాపణ చెప్పవు, అది జరిగే పని కాదు. చెప్పకపోతే మీరు కానీ పిటిషన్ కానీ వేయకపోతే 100 కోట్లు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో చెప్పే ఛాలెంజ్లు ప్రజలు నమ్మరు, ప్రజలు కాదు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా నమ్మరు. వేయడం మంచి జరుగుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆంధ్రజ్యోతి ఈనాడు తప్ప జగన్ తప్ప ఏదో తేలిపోతుంది. కోర్టుల్లో పరువు నష్ట దావా వేసినప్పుడు లీగల్ నోటీసులు వస్తాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఏబిఎన్కి అదేవిధంగా ఈనాడుకి వాళ్ళు నోటీసులు పంపిస్తారు కదా, అప్పుడు ఏం చెప్పాలి నోటీసులు వాళ్ళకి? ఎస్, మేము నమ్ముతున్నాం అమెరికాలో జరిగినటువంటి అవినీతిలో మీరే బాధ్యుడు, ఇది మా దగ్గర ఉన్న ఆధారం, మేము రెడీ అని నోటీస్ సమాధానం ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా కోర్టులో తేలుతుంది. అప్పుడు ఆంధ్రజ్యోతి ఈనాడు చెప్పింది కరెక్ట్, జగన్ చెప్పింది అబద్ధం అని తేలిపోతుంది. అలా కాకుండా వాయిదాలు వేసుకుంటా సమాధానం చెప్పకుండా మాకేం తెలుసు మీడియా సోర్స్ అని రాసినారనుకోండి, అప్పుడు వీళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తే అంతా చెప్పింది అబద్ధం అని అంటారు. కాబట్టి జగన్ చెప్పింది కరెక్టా, ఆ మీడియా సమస్యలు చెప్పింది కరెక్టా తేలాలంటే జగన్మోహన్ రెడ్డి పరువు నష్ట దావా వేయడమే కరెక్ట్. కాబట్టి పరువు నష్ట దావా వేస్తే ఇద్దరులో ఎవరు కరెక్ట్ ఎవరు తేలిపోతుంది. ఖచ్చితంగా ఆ రోజు వస్తే రాష్ట్రానికి మంచిది, మీడియా ఛానల్స్ ఉన్న కరెక్టా తప్పు తేలుతుంది, లేకపోతే జగన్ గారు అబద్ధం చెప్తున్నాడో నిజం తేలుతుంది. అయితే ఒకటి క్లారిటీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చాలా మంది ఇట్లా వేస్తా ఉంటే జగన్ ఎందుకు లీగల్ గా ప్రొసీడ్ కాదని చాలా మంది అంటున్నారు కదా. ఇప్పుడు ఆయన ముందుకోవడం ద్వారా అందరూ అశాక్తి వ్యక్తం చేస్తారు జగన్ కరెక్ట్ టైం తీసుకున్నాడని. ఇప్పుడు కానీ ఆయన వెనక్కి వచ్చినాడంటే మళ్ళీ జగన్ గారు ఏ ఛాలెంజ్ చేసినా జనం నమ్ము. కాబట్టి జనం కాదు వాళ్ళ పార్టీ వాళ్ళు నమ్ము. కాబట్టి జగన్కి ఇది క్రూషియలే, ఆ మీడియాకు ఇది క్రూషియలే. జగన్కి ఎందుకంటే క్రూషియల్ వెనక్కపోవడానికి వీల్లేదు, కేసేస్తాడు. కేసేస్తే ఆ రెండు సంస్థలు అటో ఇటో తేలిపోతాయి. కాబట్టి ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం సివిల్ సొసైటీలో ఉండేవాళ్ళుగా ఆయన పౌరు నష్ట దావా ఎందుకు వేయాలి అంటే వాళ్ళ మీద ఏదో కేసు కక్షాదింపు కోసం కాదు, ఇద్దరు ఎవరు కరెక్టో సమాజానికి తెలుసుకోవాలంటే ఇది మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. రైట్. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఒక 30 to 40 minutes కేంద్ర మంత్రులను లేకపోతే ప్రధానమంత్రి గారిని 1-to-1 కలుస్తూ ఉన్నారు. రైట్, ఎలా చూడాలంటారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనేమో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రానికి పవన్ కళ్యాణ్ గారిని పంపించి అక్కడ రాజకీయాలు చక్కదిద్దే పనిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది అని అనుకోవాలా? అవకాశం లేదు. ఖచ్చితంగా ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటున్నానంటే ఇప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి ఇద్దరు కలిసి వెళ్తారు. అది ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ముఖ్యమంత్రి పోదలుచుకుంటే ఒంటరిగా వెళ్తారు. బట్టి విక్రమార్క గారు వెళ్ళదలుచుకుంటే ఆ మినిస్ట్రీకి సంబంధించిన వెళ్తారు, ఉప ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళడు. కాబట్టి ఇద్దరు కలిసి వెళ్తారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కీలకమైన ఏ విషయంలోనూ ఇద్దరు కలిసి రావట్ల. మీకు రాజధానికి సంబంధించిన కొన్ని శంకుస్థాపనలు జరిగిన పవన్ కళ్యాణ్ గారు కనపడరు, కొన్ని కీలకమైన అనౌన్స్మెంట్లు పవన్ కళ్యాణ్ గారు కనపడరు. ఢిల్లీకి చంద్రబాబు గారు వెళ్తారు, 2-3 సార్లు వెళ్ళినట్టున్నారు, 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు, వేరే రూట్లో వెళ్ళారు. ఇప్పుడు ఆయన సపరేట్ గా వెళ్తున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఏదో తేడాలు వచ్చేసినాయని నేను అన్నగాని నర్మగర్భంగా ఇద్దరి మధ్య ఒక వాతావరణం అయితే ఏర్పడతా ఉంది. ఎవరు స్వతంత్రతను వాళ్ళు కాపాడుకో, నేను సందర్భంలో చెప్పాను, మిత్రపక్షాలంటే ఎలక్షన్ వరకే, ఆ తర్వాత ఇద్దరి మధ్య ధృతరాష్ట్ర కవులుగా మారిపోతుంది. ఒకరినొకరు దెబ్బ కొట్టుకోవడం కోసం ప్రయత్నిస్తారు. చాలా చోట్ల మిత్రపక్షాలు అనే చోట్ల ఒక పార్టీ లాభపడితే మీద అందరూ బలైపోతారు. ఇది చరిత్ర. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు స్వతంత్రతను కాపాడుకోవడం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు.
దీనిలో ఎవరు సక్సెస్ అవుతారో ఎవరు ఫెయిల్ అవుతారో వేరే సంగతి. పవన్ కళ్యాణ్ గారు తను ఇండిపెండెంట్ కాపాడాలనుకుంటున్నాడు, లేదా చంద్రబాబు గారు కూడా ఇండిపెండెంట్. చంద్రబాబు గారు ఇండిపెండెంట్ ఉంటారు, ఆయన పెద్ద పార్టీ, ఆయన చెప్పడం చెందలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు తన ఇండిపెండెంట్ కాపాడుకునే ప్రయత్నంలో ఇండిపెండెంట్ రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నం ఒక దశ దాటితే అది ఇండిపెండెంట్ స్థాయిలో పక్కకు పోయి గ్యాప్ గా మారిపోయి విభేదాలుగా మారిపోయి ఆ పరిస్థితి వస్తున్నారా అదే కాలం నిర్ణయించాలి. అండ్ అటు కేంద్ర మంత్రులు కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అని అంటే చాలు 30 నుంచి 40 నిమిషాలు వాళ్ళకి టైం ఇస్తున్నారు, ఇండివిజువల్ గా కలుస్తున్నారు. ఆఖరికి ప్రధానమంత్రి గారు కూడా చాలా టైం ఇచ్చి పవన్ కళ్యాణ్ గారితో మనం మాట్లాడడం చూస్తూ ఉన్నాం. మీటింగ్స్ నడుస్తున్నాయి. 30 నుంచి 40 నిమిషాలు అనేది చాలా పెద్ద సమయమే. ఎలా చూడాలి అంటే కూటమిలో ఉంటూనే ఒక పార్టీని చీల్చి వాళ్ళిద్దరూ కలిసే ఉద్దేశంలో ఉన్నారనుకోవచ్చా? ఫ్యూచర్ లో వీళ్ళిద్దరూ మాత్రమే ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారిని చీల్చే ప్రయత్నం వాళ్ళు ఇప్పుడు చేయరు, అవసరం కూడా బీజేపీకి లేదు. కానీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేరుగా కాకుండా పవన్ కళ్యాణ్ గారి ద్వారా నడుపుతుందా వాళ్ళు చేయదలుచుకున్న రాజకీయాలు అనేది అప్పుడు అన్ని సిమ్టమ్స్ అర్థం. ఇప్పుడే ఒక నిర్ధారణకు రాలేవు. ఎందుకంటే బీజేపీ ఎక్కడ మాట్లాడట్లేదు. ఎక్కడ ఏదో బీజేపీ రాష్ట్ర నాయకులు అప్పుడు ప్రకటనలు చేస్తున్నారు, కానీ కీలకమైందంతా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో బీజేపీ దూరంగా ఉందా? చాలా దగ్గరగా ఉంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగించారు. ఇప్పుడు ఎప్పుడు లేనట్టుగా మీకు పవన్ కళ్యాణ్ తో బాగా ఉన్నప్పుడు కూడా పిలవాలి ఢిల్లీకి అన్నిసార్లు, ఇప్పుడు 1-2 సార్లు పిలుస్తున్నారు. ప్రధానమంత్రి ముఖాముఖి కూర్చుంటున్నాడు. ఎంతసేపు కూర్చుంటున్నాడు వాళ్ళు చెప్పాలి. మన ప్రధానమంత్రి డోర్ తెరిచిపోయిన తర్వాత 100 డోర్లు ఉంటాయి, ఏడ కూర్చున్నా ప్రధానమంత్రి డోరే అవుతుంది. కాబట్టి 30 నిమిషాలు ఉన్నాడా 3 నిమిషాలు ప్రధానమంత్రితో మాట్లాడిన మాట వాస్తవం, ఎందుకంటే ఉన్నాయి కాబట్టి, ఫోటోలు ఉన్నాయి కాబట్టి. ఏం మాట్లాడారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడని చెప్పాలి. రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చాను అంటాడు. అంత నర్మగర్భం ఎందుకు? పోలవరం విషయంలో ఇది మాట్లాడాను, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇది మాట్లాడాను, రాజధాని ఇది ఏమి చెప్పట్ల పవన్ కళ్యాణ్. రాష్ట్రాన్ని గురించి మాట్లాడని అంటాడు. ఏదన్నా నిజంగా సబ్జెక్టు మాట్లాడుంటే ఆ సబ్జెక్టు చెప్తారు కదా, ఎందుకు చెప్పలేదు? రాజకీయాలు కూడా మాట్లాడుంటారు. ఎట్లుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, మీ పరిస్థితి ఎట్లుంది, మన పరిస్థితి ఎట్లుంది, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం వాళ్ళేమి ఇంతో మాట్లాడరు. ఈ నడికి తెలుసుకుంటారు. ఎప్పుడు కూడా బీజేపీ వాళ్ళు ఏమి అన్ని సమాచారం మాత్రం స్వీకరిస్తారు. వాళ్ళు ఎప్పుడు అడిగారో అప్పుడు అడిగేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడపాలని బీజేపీ భావిస్తున్నట్టుగా పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. బహుశా భవిష్యత్తులో ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్ గా చెప్పండి సార్, రాజ్యసభ స్థానాలు 3 ఖాళీ అయ్యాయి, నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. ఇటు అంటే జనసేన పార్టీకి కాస్త ప్రాముఖ్యత కల్పించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అందులో భాగంగానే నాగబాబు గారికి ఒక స్థానం కన్ఫర్మ్ అయిపోయింది అంటూ కూడా వార్తలు. ఏం చెప్తారు? మూడు రాజ్యసభ స్థానాల్ని రాజీనామా చేయించి ఆ స్థానంలో మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం గెలుస్తుంది, తెలుగుదేశం కూటమి గెలుస్తుంది. ఇది సరికొత్త ఫిరాయింపు. డైరెక్ట్ గా పార్టీలు చేర్చి ఫిరాయింపు అంటారు కాబట్టి, అనైతికం అంటారు కాబట్టి ఆ రాజీనామా చేసి మళ్ళీ వాళ్ళే గెలవడం, ఎందుకంటే అసెంబ్లీ పూర్తిగా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ పని చేసి తెలుగుదేశం చాలా తప్పు చేసిందని, రాజకీయంగా, నైతికంగా కాదు, రాజకీయంగా తప్పు చేసింది అనేది నా కాన్సెప్ట్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు 3 చోట్ల రాజీనామా చేశారు. మొదటి ప్రశ్న ఏం ఉత్పన్నం అవుతుంది? ఆ 3 బీసీలు రాజీనామా చేసిన వాళ్ళు, నువ్వు ఖచ్చితంగా బీసీలకి ఇవ్వాలనే నినాదం వస్తుంది. బీసీలతో రాజీనామా చేయించి ఓసీలకి ఎట్టేస్తావు అంటారు. కాబట్టి రేపు 3 బీసీలకి వేయాలంటే అదొక తలనొప్పి. తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం. 3 స్థానాలు వరుస 3 తెలుగుదేశంకి కదా, జనసేన కోటి ఇవ్వాలి కదా, మళ్ళీ బీజేపీ వాళ్ళు నాకు ఓటీ అన్నారు అనుకోండి. బీజేపీకి ఉన్న సభ్యులు తక్కువే కావచ్చు, కానీ బీజేపీ అడిగితే కాదని లేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. ఎవరైనా బీజేపీ పవర్ఫుల్ పార్టీ దేశంలో అధికారులు ఉంది, మీకు వాళ్ళ సహకారం కూడా అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఆర్ సడన్ నాకు కూడా ఓటీ అయింది అనుకోండి, ఏం చేయాలి? ఇబ్బంది వస్తుంది. అంటే వాళ్ళకి ఒకటి ఇచ్చి వీళ్ళకి ఒకటి ఇచ్చి నిందంతా వీళ్ళు భరిస్తారు. ఆ 3తో రాజీనామా చేయించిన నిందంతా వీళ్ళకి, ఆ చెత్త అంతా వీళ్ళకి. కానీ మళ్ళీ జనసేన కోటి, బీజేపీ. ఇప్పుడు జనసేన కోటి ఇప్పుడు మామూలుగా 3 రాజీనామా చేయకుండా ఉంటే జనసేనకి ఇప్పట్లో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ సీట్ కూడా రాదు, రాయసలో ఉండదు. ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేయించిన తర్వాత జనసేన ఏం మాట్లాడాల. ఇప్పుడు నా వాట అడిగింది అనుకోండి, ఖచ్చితంగా ఓటీ ఇవ్వాల్సి వస్తుంది. 2 వాళ్ళకి ఓటీ. ఇప్పుడు జనసేనకి వీళ్ళు రాజ్యసభలో ఒక సీట్ ఇస్తున్నారు. ఆ ఒకసారి దాంట్లో వచ్చిన 2 ఏళ్ళలో 3 ఏ సీట్ ఇస్తారో తెలియదు. ఎవరు ఖాళీ తీసేస్తే 2 ఏళ్ళ 4 ఏళ్ళ తెలుస్తుంది. 3-4 ఏళ్ల పాటు జనసేనకి రాజ్యసభలో ఒక స్థానం దక్కించినట్టే తెలుగుదేశం పార్టీ. అంటే ఇంకొక పార్టీకి ఇంకో హౌస్ లో స్థానం ఇవ్వడం ఏ పార్టీకి అంత రాజకీయంగా మంచిది కాదు. మరి ఇప్పుడు ఇవన్నీ కొని తెచ్చుకున్న సమస్యలు అంటారు. వాళ్ళే ఉంటే మీరు పోయింది ఏముంది? వాళ్ళు రాజ్యసభలో ఎరగదీసేది ఏముంటుంది? అసెంబ్లీలో ఉంటే మీకు ఇరిటేషన్, ఆడికిపోతే ఏం పోతుంది? ఇప్పుడు అనవసరంగా జనసేన కోటి ఇచ్చి, బీజేపీ అడిగితే వాళ్ళకి ఒకటి ఇచ్చి, మళ్ళీ బీసీలకి ఇన్ని తలనొప్పులు తెచ్చుకోవాలన్నా? కాబట్టి బీసీ ఏదో చేయని పోయి ఏదో జరిగిందంటే ఇట్లే ఉంటుంది.
చూడాలి సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.